సో రీసెంట్‌గా కడప జిల్లాలో ఒంటిమిట్ట అనే ఒక ప్లేస్‌లో ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక ఫాదరు, వాళ్ళ మదరు, వాళ్ళ డాటరు సూసైడ్ చేసుకున్నారు. కారణం ఏందంటే, వాళ్ళ పేర్లతో ఉన్నటువంటి భూములని రెవెన్యూ అధికారులొచ్చేసి వేరే ఒక ఫ్యామిలీ పేర్లతో రాసేయడం వలన వీళ్ళు చేసేది ఏమి లేక సూసైడ్ అయితే చేసుకున్నారు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి రైల్వే ట్రాక్ మీద పడి సూసైడ్ చేసుకుంటే, వాళ్ళ వైఫ్, వాళ్ళ కూతురొచ్చేసి ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు. ఇక్కడ గమనించాల్సిందేందంటే, వాళ్ళు ఒకవేళ బతికి ఉండి ఎందుకంటే వాళ్ళ భూములు ఖచ్చితంగా వాళ్ళవే అయ్యుంటాయి గాబట్టి, న్యాయ పోరాటం ఏదైనా చేసినుంటే గనక ఖచ్చితంగా వాళ్ళ భూములు దక్కేవి. వాళ్ళు సడెన్‌గా ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారో తెలియలేదు గానీ, బట్ దీనికి సంబంధించి ఎవరే గాని అంటే న్యాయ పోరాటం చేయలేదనమాట. సో, అట్‌లీస్టు కొంతమంది లోకల్ రాజకీయ నాయకులొచ్చి వాళ్ళకి భరోసా ఇచ్చారు న్యాయం చేస్తామనేసి. సో, మన సొసైటీలో ఇలాంటివి రోజు రోజుకి పెరుగుతున్నాయి గానీ, సో, దీనికి పూర్తిగా న్యాయం చేసే విధంగా ఇలాంటి అవినీతి పాల్పడకుండా ఉండే రెవెన్యూ అధికారులు కానివ్వండి, ఇలాంటివి కఠిన చర్యలైతే తీసుకుంటే బాగుంటుంది. సో, ఈరోజు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ అలా నష్టపోతే రేపు ఖచ్చితంగా మన ఫ్యామిలీ కూడా నష్టపోవాల్సుంటది. సో, ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటే మన సమాజం ఖచ్చితంగా బాగుపడుతది.